తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నూతన రథసారథి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పట్టాభిషేకం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొని ఉగ్రాను అభినందనలతో ముంచెత్తారు. కనిగిరి నియోజకవర్గం నుండి వేలాది సంఖ్యలో ఉగ్ర అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ఇందుకు ఒంగోలులోని ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్ వేదికగా నిలిచింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించారు. అధ్యక్షుడిగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన కొటారి నాగేశ్వరరావు నియమించారు. వీరితో పాటు 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులను నియమించారు. అలాగే కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించారు. మొత్తం 42 మందితో కూడిన నూతన కమిటీ చేత టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ తాజా మాజీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ఎంఎం కొండయ్య, ఇంటూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సాంస్కృతిక విభాగం చైర్మన్ బోడపాటి తేజస్వి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాసిరెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నేను డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో విధానాలు నియమావళిని అచంచల విశ్వాసంతో గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం ప్రజాసేవ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకై అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం, జై అగ్రన్న. ఒంగోలు పార్లమెంటు కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు లేకపోతే సెక్రటరీలు అట్లా నియమితులైన నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు విధానాలు నియమావళిని అచంచల విశ్వాసంతో గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం ప్రజాసేవ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేడర్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవకే అంకితం చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం. మీరు చివరికి లైన్ తీసుకోండి. అందరూ వస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిసిప్లిన్కి మారిపోయారు. దయచేసి ఇప్పుడు మీరంతా కూడా పార్టీ మీద అభిమానంతో, ఉగ్రన్న మీద అభిమానంతో ఇంతమంది వచ్చారు. దయచేసి సమయం పార్లమెంట్ అధ్యక్షులుగా పదవి స్వీకారం చేపట్టినటువంటి అభిమానాన్ని మీ చిరు సన్మాన సత్కారాలతో తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కాకపోతే గుంపులుగా రావద్దు, కొంచెం అర్థం చేసుకొని కొద్ది మందిగా రావాల్సిందిగా కోరుకుంటూ మైక్ వాల్యూమ్ మార్చులు. అదేవిధంగా మరొక మంత్రివర్యులు విచ్చేసిన వర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదికను అలంకరించిన ఎమ్మెల్సీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
థ్యాంక్ యూ. మనసు మాత్రం వెన్న రికార్డులు తిరగరాసి ప్రకాశం జిల్లా పేరుని రాష్ట్రం మొత్తంలోనే టాప్ లో పెడతారన్న నమ్మకం మాకుంది. గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాయకత్వాన్ని ఎలాగైతే ముందుకు తీసుకెళ్లేరు అన్న పేరుని మనం ఇప్పటి వరకు విన్నాం. అటువంటి హలో ఎర్ర కూర్చో. ఇప్పుడు మన ట్రైన్ స్లో అయింది. ఈసారి ప్రకాశం జిల్లా దగ్గర వచ్చిన రికార్డులు రానట్టుగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా అడ్డా అని తెలియజేస్తూ పేర్లు చెప్పలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంటుంది. వేదిక మీద ఉండే పెద్దలందరికీ ఇప్పుడే నూతనంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీలో నియమితులైనటువంటి పార్టీ క్యాడర్ అందరికి కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసి అత్యంత వైభవంగా, ఆనందంగా, సంతోషంగా, గొప్పగా కని వినిగిన రీతిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీకి మన అధ్యక్షులు వెంట నడుస్తాం. వాళ్ళ అడుగులు అడుగు వేస్తూ వాళ్ళ మాటకి మాట కలుపుతూ పార్టీ కోసం జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై హింద్. థ్యాంక్ యూ సార్. మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు శాసనసభ్యులు దామచాల జనార్దన్ గారికి, ఏలూరు శాసనసభ్యులు సాంబశివరావు గారికి, అలాగే కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి, ఏపీ టూరిజం గారికి, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, డిసిఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ కొద్ది పక్కన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.